హాయ్ అండి. సో పొట్టేల్లో బుజ్జమ్మగా గుర్తుపెట్టుకున్నారు. సో షెర్లాక్ హోమ్స్లో మీ క్యారెక్టర్ పేరేంటి? ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బుజ్జమ్మని తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఆమ్, ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా డైరెక్టర్ గారే చెప్పాలి. చాలా మంచి రోల్ ఇచ్చారండి నాకు. చాలా ఇష్టమైన రోలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న రోలు. అండ్ ఆల్సో సక్సెస్ తర్వాత ఇన్కేస్ సక్సెస్ మీట్ లాగా పెట్టి ఈ Q&A క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీకు నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను ఏంటి అనేది మీ అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆయన కాంబినేషన్లో మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? నాకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు. బేసికలీ ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక స్టోరీ చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్, అలా ఒక 5-6 మెంబర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు ఒక సిచ్యువేషన్ని. సో ఆ సిచ్యువేషన్ పర్స్పెక్టివ్ నుంచి పుట్టిన కథ ఇది. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు. అనన్య, హాయ్. ఇది 4th ఫిలిం ఈ ఇయర్. సో ప్రీవియస్ ఫిలిం అంత కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేదు, కానీ మీ రోల్ వరకు బాగుంది. సో ఈ సినిమా సక్సెస్ పరంగా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో ఉన్నంత బిజీగా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటున్నారా? బేసికలీ బిజీగా ఉండడం అంటే, ఇప్పుడు నేను 2023లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని 24లో రిలీజెస్ అన్నీ అయ్యాయి. సో నేను ఈ ఇయర్ చేసినవి నెక్స్ట్ ఇయర్ అవుతాయి. సో ఎప్పుడు మేబీ ఆడియన్స్ ముందుకి రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఈ సినిమా సక్సెస్ గురించి December 25th మాట్లాడుకుందాం. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. వంశీ గారు, హీరోయిన్ అడుగుతా అనుకున్నాను, నన్ను కూడా అడుగుతాను. హీరోయిన్లు మా వరకు తీసుకొచ్చేది మీరు కదండి. సో అంటే మీకు లక్ హెల్ప్ చేస్తుందా, లక్ దగ్గరికి మీరు వెళ్తున్నారా అర్థం కావట్లేదు. బేసిక్గా 25th బిగ్ డేట్ ఫర్ సో మెనీ ఫిలిమ్స్. కొన్ని పోస్ట్ పోన్ అయినాయి. యాక్చువల్గా సోలో రిలీజ్ రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది. అదే చెప్తున్నా, రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది. కొంచెం బిగ్ ఫిలిం వెన్ కంపేర్ టు అవర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే మీకు ఫస్ట్ నుంచి అలానే ఉంది మీ ప్రొఫైల్. ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే ప్రతి సినిమాకి ఆ టైం సిచ్యువేషన్స్ అన్నీ కలిసి వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమా మీరు ఏమైనా పూజలు చేస్తున్నారా తంత్రా మూవీలో చేసేటట్టు? తంత్రా ఎందుకు, పొలిమేర రైట్. మీది పొలిమేర, ఆ పక్కన తంత్రా ఉంది కదా. సో 2 దెయ్యాలు పక్క పక్కన ఉంటున్నాయి. సో ఎలా ఫీల్ అవుతుంది? ఐ థింక్ 5% లక్, 95% వర్క్. సో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నాగమహేష్ గారు,